మనం చేసుకున్న బడీలతోటి కూర ఎట్లా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాం. దీనికోసం పొయ్యి ముట్టించుకొని పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకొని కొంచెం నూనె వేడిగైనాక కొద్దిగా జీలకర్ర, కొన్ని ఆవాలు, కొంచెం కల్లెమాకు వేసుకొని మంచిగా ఫ్రై కానియాలి. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లిగడ్డ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకొని పొడుగు కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు వేసుకొని ఇవి కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. కొన్ని టమాటాలు, ఈ టమాటాలు జర మగ్గిన తర్వాత చిన్న కట్ చేసుకున్న ఆలుగడ్డలు, ఈ ఆలుగడ్డలు కూడా ఒకసారి మంచిగా కలుపుకొని పొడుగు కట్ చేసుకున్న వంకాయలు వేసి మంచిగా కలిపి కూరకు తగినంత కారం, కొద్దిగా ఉప్పు, కొంచెం పసుపు వేసుకొని మంచిగా కలిపి కొద్దిగా బెల్లం వేసుకొని చిన్న మంట పెట్టుకొని మూత పెట్టి మంచిగా మగ్గనియాలి. ఇప్పుడు కూరలు వేసుకోవడానికి మెంతికూర బడీలను గోలించుకుందాం. దీనికోసం పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకొని కొంచెం నూనె పోసుకొని నూనె కాగిన తర్వాత కొన్ని బడీలు వేసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని నేను వీడియోలో చూపిస్తున్నంత కలర్ వచ్చేంత వరకు గోలించుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఉడుకుతున్న కూరలా ఈ బడీలు వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉడకనియాలి. ఇప్పుడు ఒక చెంచాడు వేయించిన పల్లీల పొడి, ఒక చెంచాడు వేయించిన నువ్వుల పొడి వేసుకొని ఒకసారి కలిపి పొయ్యి ఆఫ్ చేసేసుకుంటే మన వంకాయ బడీల కూర రెడీ. మీరు కూడా చేసుకొని ట్రై చేయండి.